హలో అన్నా, మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది. అర్జెంట్ గా టీవీ ఆన్ చేయి. ఆ న్యూసెన్స్ అవ్వకుండా చూసుకో. మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలోకి దిగిన మాఫియా విక్కీ భాయ్, దినా, శివ. పోలీసులు నేరస్తులను ఎప్పుడు పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి. చూసావా, చిన్న గొడవ చేస్తేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. చంపేస్తానని ఆయన బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? 500 లంచం తీసుకుంటేనే ఛానల్ వాళ్ళు 600 సార్లు వేస్తారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? ఇంకో 2 రోజులు వేస్తారు. 3వ రోజు నుంచి మామూలేగా. ఆ నందకిషోర్ గారు ఎంత సేవ చేస్తున్నారు, ఆయనకే ఈ పరిస్థితి. నా కూతురు ప్రసవానికి వస్తే 10 మంది నడిచే దారిలో పెట్టారయ్యా. ఆ విక్కీ భాయ్ మనుషులు అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ కి బదులు హాస్పిటల్ వాడుకుంటున్నారయ్యా. ఎదర్మాలు పోవాలంటే ఎవరో ఒక ధర్మాత్ముడు రావాలి. మామా, నన్ను కొట్టారని నువ్వు ఆ వీధి రౌడీలని ముసుగేసి కొట్టావు. మాఫియాని మీడియాతో కొట్టావు. నువ్వు సూపర్ రా. రే, వీళ్ళని ఎలా కాదురా, చార్మినార్కి వెళ్ళి 2 గంటలు కొనుక్కొచ్చి మొత్తం అందరు కలిసిపారే. రే, అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. వాళ్ళు చేస్తారు, మనం బతుకుతాం. నోర్ము బే, ఏంటో ఎటకరాలు. చూడండి సార్, మమ్మల్ని ఎలా కొట్టారు. ఏంటిదంతా? పగిలిపోయిన నీ ఛానల్ని, చితికిపోయిన నీ వాళ్ళ మొహాల్ని టెలికాస్ట్ చేసుకోరా నీ అప్ప. సారీ సార్, నిజంగా మాకేమీ తెలియదు సార్. ఈ న్యూస్ మా స్టాఫ్ షూట్ చేసింది కాదు. ఎవరో ఫేస్బుక్ లో పెడితే మేము టెలికాస్ట్ చేసాం సార్. అంతే సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎవడ్రా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది? ఇతనే సార్. ఎవడు వీడు? ఇతను నందకిషోర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ సార్. నందకిషోర్. ఐఎమ్ సో హ్యాపీరా. చాంబర్ లో జరిగిన విషయాన్ని ఛానల్కి ఎక్కించావు. ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేశావు. ఇలాంటప్పుడే చదువుకున్న వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని సమాజానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ దట్ బ్లడీ విక్కీ బాయ్ వెరీ డేంజరస్. ఫ్రమ్ ద మార్నింగ్ బ్యాంకాక్, హాంకాంగ్ నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సమస్య గురించి, శత్రువు గురించి మీరు ఆలోచించకండి సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ ని కలుస్తా. యు బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్. మమ్మల్ని మీడియాకి లాగుతావురా? వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది. ప్లీజ్. సాఫ్ట్వేర్ అంటే సాధు జంతువులా నెలంతా పనిచేస్తూ హౌస్ లోన్లకి ఈఎంఐలు కట్టుకుంటూ వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఎందుకురా మాలాంటి మాఫియా వాళ్ళతో పెట్టుకున్నాం? క్షమించండి సార్, ప్లీజ్. కళ్ళల్లో భయం కనపడింది కాబట్టి వదిలేస్తున్నా. కాదని కాలర్ ఎగరేసావో చంపేస్తాం. హలో తేజా, తేజా, ఏంట్రా ఇలా కొట్టారంట్రా? ఆ కొడుకు లేచేలేకపోయావా? ఓ పని అయిపోయేది. ఒకసారి ఫేస్బుక్ లో పెడితేనే సమస్య నా దాకొచ్చింది. నేను కొడితే సమస్య ఎండి గారి దాకా వెళ్తుంది. ఆయనకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదురా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. పద. ఎలా తగిలే ఎన్ని దెబ్బలు? బండి స్కిడ్ అయి పడ్డా. సార్ కంపెనీని విక్కీబాయ్ పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారంట్రా. చూడరా, నువ్వు ఫేస్బుక్ లో పెట్టడం వల్ల ఏం జరిగిందో. సాయం చేసి నిన్నెంత టోని చేసిన ఆయన్ని నీ తెలివితేటలతో అన్యాయంగా చంపేశావు కదరా. మనిషికి మనిషే తోడని, అనాథలను కూడా అయిన వాళ్ళనుకుని చేరదీసిన ఆ మానవత్వాన్ని చూడరా. ఆఖరిసారిగా మట్టిలో కలిసిపోతున్న మంచిని చూడరా.
క్షమించండి సార్. మీరు పోయినా మీ ఆశయాన్ని మాత్రం పోనివ్వను. ఈ కంపెనీ నిలబెడతాను. వీళ్ళందరికీ అండగా ఉంటాను సార్. ఈ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెడతాను సార్. ఇంతమందిని ఆదుకున్న గొప్ప వ్యక్తిని ఒంటరిగా పంపకూడదురా. చాలా మందిని తోడు పంపాలి. ఏంట్రా నువ్వు అనేది? ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదు. భయపెడితే కంపెనీ రాసేసేంత భయస్థుడు కాదు. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. అంటే నువ్వు విక్కీబాయ్ తమ్ముణ్ణి? ఐడియాని షేర్ అడుగుతావా? నేను చెప్పద్దు ప్లీజ్, ప్లీజ్ చెప్పద్దు ప్లీజ్, ప్లీజ్. ఈ బుల్లెట్ అనే షేర్ తీసుకో. నన్ను వదిలేయ్, నీ కాలు పట్టుకుంటాను. అసలేం జరిగింది? ఆయన ఎలా చనిపోయారో చెప్పు. చెప్తా, మొత్తం చెప్తా. మొత్తం చెప్పానుగా, నన్ను వదిలేయ్. నాకు సాయం చేసిన ఆయన్ని చంపేస్తే వదిలేసే అంత మంచోణ్ణి కాదురా నేను. ఫోన్ తీయవేంట్రా? చచ్చిపోతే ఎలా తీస్తాడ్రా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముణ్ణి, నీ వాళ్ళని మొత్తాన్ని చంపేశా. ఎవడ్రా నువ్వు? ఇప్పటిదాకా నువ్వు చేసిన ధర్మాలన్నింటినీ ఎదిరించడానికి వచ్చిన ధర్మాన్ని, ధర్మాభాయ్నే. ఇక మీదట పేదోడికి ప్లాట్ఫామ్ ధర్మాబాయ్.com. విక్కీబాయ్తోనే ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ పవరు? నాలెడ్జ్ ఇస్ మై పవర్, ఆనెస్టీ ఇస్ మై క్యారెక్టర్. ఇప్పటిదాకా నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తి నీతోనే వెనక్కి రాయిస్తా. అరవకో, హైదరాబాద్ నడి బొడ్డున నరికేస్తా. రా.
వస్తారా? రా